ఈ వార్త చదువుదాం. అన్నమలైకి ఏమైంది? అన్నమలైని ఎందుకు పక్కన పెట్టింది ఎలక్షన్ల ముందు? ఒక ఐపీఎస్ ఆఫీసరే. అన్నమలై కొత్త పార్టీ, కోయంబత్తూరులో వెలిసిన భారీ పోస్టర్లు, అధిష్టానంపై అసంతృప్తే కారణమా? హిందూ సిద్ధాంతం కోసం, హిందూ ధర్మం కోసం ఐపీఎస్ ఉద్యోగాన్నే రాజీనామా చేసి బీజేపీకి ప్రతి రాష్ట్రాన్ని తిరిగి ప్రచారం చేసిండు. ఆయనకే మొన్న పంగనామం పెట్టింది బీజేపీ. మరి ఏమైందో తెలియదు, కానీ ఒకరికి కొట్టాలంటే బీజేపీ స్ట్రాటజీ డిఫరెంట్గా ఉంటుంది. తమిళనాడు రాజకీయాలు మరోసారి తీవ్ర ఉత్కంఠ రేపుతున్నాయి. ద్రవిడ రాజకీయాల కోటను బద్దలు కొట్టేందుకు గత కొన్నేళ్లుగా బీజేపీ తరపున దూకుడుగా రాజకీయం చేసిన ఫైర్ బ్రాండ్ మాజీ ఐపీఎస్ అధికారికి అన్నమలై కమలం పార్టీకి టాటా చెప్పబోతున్నారా? ద్రవిడ గడ్డపై తనకున్న ఇమేజ్తో కొత్త రాజకీయ పార్టీని స్థాపించేందుకు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారా అంటే అవుననే అంటున్నాయి తమిళనాడు రాజకీయ వర్గాలు. సోమవారం ఆయన అకస్మాత్తుగా ఢిల్లీకి పయనం కావడం, అదే సమయంలో కొత్త పార్టీ వార్తలను ఖండించకపోగా మీడియాతో దయచేసి 2 రోజులు ఆగండి, కూర్చొని మాట్లాడుకుందామంటూ సమాధానాలు దాటవేయడం ఈ ఊహాగానాలకు మరింత ఆజ్యం పోసింది. 2026 అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత తమిళనాట అంతర్గతంగా సాగుతున్న ఈ పొలిటికల్ సస్పెన్స్ ఇప్పుడు జాతీయ స్థాయిలో హాట్ టాపిక్ గా మారింది. పోస్టర్ల కలకలం. అన్నమలై పుట్టినరోజును పురస్కరించుకొని ఆయనకు పట్టున్న కోయంబత్తూర్ వ్యాప్తంగా ఆయన మద్దతుదారులు భారీ ఎత్తున పోస్టర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. సాధారణంగా పార్టీ పరిధిలో ఉండే ఫ్లెక్సీలకు భిన్నంగా మా నాయకుడా రా, మమ్మల్ని నడిపించు అంటూ వెలిసిన ఈ స్లోగన్స్ అన్నమలై సొంత పొలిటికల్ రూట్ మ్యాప్ను సిద్ధం చేసుకుంటున్నారనే సంకేతాలను ఇస్తున్నాయి. ఆయనకున్న క్యాడర్ బలాన్ని చూపించడానికి మద్దతుదారులు ఈ రేంజ్లో హడావుడి చేస్తున్నారని తెలుస్తుంది. 2020లో ఐపీఎస్ ఉద్యోగానికి రాజీనామా చేసి బీజేపీలో చేరిన అన్నమలై 2021 నుంచి 2025 వరకు రాష్ట్ర అధ్యక్షుడిగా బీజేపీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించారు. పాదయాత్రతో యువతలో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నారు. తమిళనాడు రాష్ట్రంలోనే కాదు, అన్నమలైకి దేశవ్యాప్తంగా క్రేజ్ ఉందబ్బా బీజేపీలో. అధిష్టానంతో ఎక్కడ చడింది? అంతవరకు పార్టీలో నెంబర్ 1గా సాగిన అన్నమలై 2026 అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీ అధిష్టానం బ్రేకులు వేసింది. ఆయన పోటీ చేయడానికి ఆసక్తి చూపించిన కోయంబత్తూరు నియోజకవర్గం నుంచి టికెట్ నిరాకరించడం, కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా తెచ్చిన త్రిభాషా విధానాన్ని అన్నమలై బహిరంగంగానే విమర్శించడంతో అధిష్టానానికి అన్నమలైకి సంబంధాలు దెబ్బతిన్నట్లు తెలుస్తుంది. స్థానిక సీనియర్ నేతలతో ఉన్న అంతర్గత విభేదాలు కూడా దీనికి ఆజ్యం పోస్తున్నాయి. అయితే బీజేపీ అధిష్టానం మాత్రం ఈ చీలిక వార్తలను కొట్టి పారేస్తుంది. అన్నమలైకి లభించిన గుర్తింపు అంతా బీజేపీ వల్లే సాధ్యమైందని, ఆయన పార్టీ లైన్ దాటరని, బీజేపీకే కట్టుబడి ఉంటారని సీనియర్ నేతలు చెప్తున్నారు. అంటే వాస్తవంగా మనం ఏమనుకుంటాం, నార్మల్గా అన్నమలైని పక్కన పెట్టిండ్లు ఎలక్షన్ల ముందు, సేమ్ బండి సంజయ్ని పక్కన పెట్టిండ్లు ఎలక్షన్ల ముందు తెలంగాణ రాష్ట్రంలో. తద్వారా బీఆర్ఎస్ జాతీయ పార్టీ కాకుండా ప్రీ ప్లాన్గా అడ్డుకున్నది. బండి సంజయ్ని పక్కన పెట్టి రేవంత్ రెడ్డి సీఎం అయినా పర్వాలేదు, కానీ బీఆర్ఎస్ జాతీయ పార్టీ అయితే మనకు ఎసరు వస్తుందని పక్కా ప్లాన్తో బండి సంజయ్ని దింపి రేవంత్ రెడ్డిని బీజేపీ గద్దెనెక్కించింది అన్న చర్చ జరిగింది. ఢిల్లీ వర్గాల నుంచి మొదలుకుంటే మాలాంటి జర్నలిస్టులకు విశ్వసనీయ సమాచారం అవుతుంది దానిపైన. సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ద్రవిడ రాజకీయాలు డిఎంకే, డిఎంకే 5 సంవత్సరాలు ఉంటే అన్నా డిఎంకే 5 సంవత్సరాలు, అన్నా డిఎంకే 5 సంవత్సరాలు ఉంటే డిఎంకే 5 సంవత్సరాలు, నువ్వు 5 సంవత్సరాలు, నేను 5 సంవత్సరాలు. ద్రవిడ రాజకీయాలు చేసుకుంటూ హిందుత్వ ఎజెండాను బొందబెట్టుకుంటూ తమిళనాడు రాష్ట్రంలో గుళ్ళు విపరీతంగా ఉన్నాయి. ఫేమస్ గుళ్ళన్నీ తమిళనాడు రాష్ట్రంలో ఉన్న నేపథ్యంలో గుడులకు అక్కడ అసలు బయట నుంచి విపరీతమైన పబ్లిక్ వచ్చినా కూడా అక్కడ కనీసం చేయట్లేదు అన్న, ఇంకొక డెవలప్మెంట్ చేయట్లేదు అన్న చర్చ. ఈ ద్రవిడ రాజకీయాలను బొందబెట్టాలంటే విజయ్ సీఎం అయినా పర్వాలేదు, కానీ వీళ్ళను బొందబెడితే సగం మంది అటు ట్రాన్స్ఫర్ అయితే తద్వారా మనం బీజేపీ తర్వాత మనం పాగా వేయొచ్చని పక్కా ప్లాన్తో మనోరికి ఒకవేళ రాష్ట్ర అధ్యక్ష పదవి ఇస్తే దాంట్లోకి వెళ్ళి మళ్ళా 30-40 సీట్లు, పొరపాటు 30 సీట్లన్నా సాధించబోతున్నారు. తద్వారా మనం అనుకున్న లక్ష్యం నెరవేర్చలేం. అంటే ద్రవిడ రాజకీయ కోటలను మనం బద్దలు కొట్టలేం. సో
సీఎం విజయ్ సీఎం అయినా పర్వాలేదు కానీ ద్రవిడ రాజకీయాలను బొంద పెట్టాలని బీజేపీ ఏదైతే పక్కా ప్లాన్తో 2-3 సంవత్సరాల ముందు ప్లాన్ వేసుకున్నదో ఆ ప్లాన్ను ఇంప్లిమెంట్ చేసే అన్నమలైని పక్కన పెట్టి కనీసం అన్నమలై పోటీ చేద్దామన్నా కూడా చేయించలేదు. దీంతో అన్నమలైకి బీజేపీకి ఏదో ఉన్నది అన్న చర్చ ఏం లేదు. సేమ్ యాజ్ టీజ్ తెలంగాణ రాష్ట్రంలో బండి సంజయ్ని దింపడం, బండి సంజయ్ని రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తీసివేయడం, ఇటు బీఆర్ఎస్ను బొందబెట్టడం, కాంగ్రెస్ గెలవడం, తద్వారా మళ్ళీ బీజేపీ పుంజుకోవడం, ఇదంతా జరిగిన విషయమే. అదంతా చర్చ జరిగింది. కాంగ్రెస్ వచ్చిన తర్వాత కూడా కరీంనగర్లో 2 ఎమ్మెల్సీలు, అటు టీచర్ ఎమ్మెల్సీ కావచ్చు, ఇక్కడ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కావచ్చు. టీచర్ ఎమ్మెల్సీ నుంచి మల్క కుమరయ్య గెలవడం, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నుంచి చిన్నమైల్ అంజిరెడ్డి గెలవడం, ఆర్సీపురానికి పటాన్చెరు నియోజకవర్గానికి చెందిన అంజిరెడ్డి గెలవడం చకచక జరిగిపోయింది. సేమ్ యాజ్ టీజ్గా తమిళనాడు రాష్ట్రంలో ఇదే జరిగింది అని మేమైతే విశ్వసిస్తున్నాం. మాకున్న సమాచారం మేరకు, ఢిల్లీ వర్గాల నుంచి మాకు అందుతున్న సమాచారం మేరకు మళ్ళీ మంచి పోస్ట్లోకి అన్నామలై రాబోతున్నారు. నాకున్న సమాచారం మేరకు రాజ్యసభ ఇచ్చి కేంద్ర మంత్రివర్గంలోకి అన్నమలైని తీసుకుంటున్నట్టు సమాచారం అందుతుంది. అది నాకున్న సమాచారం అందుతుంది. అదే జరిగితే తనకున్న నాలెడ్జ్తో ఆ శాఖను మంచిగా తీసుకెళ్లే ఆస్కారం మాత్రం ఉండబోతుంది. లేదంటే సహాయ మంత్రి అయినా మినిమం ఇవ్వాలి. సహాయ మంత్రిగా ఇచ్చినగా అక్కడ తమిళనాడు రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా ప్రోటోకాల్ ఉంటుంది. తద్వారా మనం భారతీయ జనతా పార్టీకి కష్టపడ్డ బిడ్డకు మనం న్యాయం చేసే వాళ్ళు అవుతామని ఇక్కడ మోదీ అమిత్ షా అనుకున్నట్టు సమాచారం అయితే అందుతుంది. మరి ఏం జరుగుతుందో ఒక 2 రోజులలో ఆయన మాటల్లోనే చూద్దాం. మనం కొత్త పార్టీ అయితే పెట్టకపోవచ్చు అన్నది మనకున్న సమాచారం.